ว้ายจริง India. వెల్కమ్ బ్యాక్ టు అపెక్స్ ఐట్రేడర్స్ అవర్ ఫ్యామిలీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జెడ్బీసీఎన్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. అలాగే జెడ్బీసీఎన్ ఎందుకు ముందుకెళ్తుంది, జెడ్బీసీఎన్లో ఉన్న ప్రోటోకాల్స్, జెడ్బీసీఎన్ రాబోయే రోజుల్లో ప్రైస్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా మీ అందరికీ నేను తెలియపరుస్తాను. ఇక చూస్తూనే ఉండండి నిరంతరం మీ అపెక్స్ ఐట్రేడర్స్ అవర్ ఫ్యామిలీ ఛానల్. ఇక లేట్ ఎందుకు, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. జెడ్బీసీఎన్ ప్రోటోకాల్ అండ్ ఎక్స్ఆర్పి సేమ్ యాజ్ ఆన్ ఎక్స్ఆర్పి రోల్ ఎలా అయితే యూజ్ చేశారో సేమ్ యాజ్ ఆన్ జెడ్బీసీఎన్ ప్రోటోకాల్ని కూడా వాళ్ళు ముందుకు అలా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే ఒక్కసారి మనం చూసినట్లయితే ఎక్స్ఆర్పి వచ్చేసి టోటల్ సప్లై వచ్చేసి 100 బిలియన్స్. అలాగే దీని ఆల్ టైమ్ లో మీకు ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. ఆల్ టైమ్ లో నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను, 002802. సేమ్ యాజ్ ఆన్ జెడ్బీసీఎన్ కూడా ఇప్పుడు 19 నుంచి 20 పైసలు ఉండడం జరిగింది. ఆల్ టైమ్ హై 3.84. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ టైమ్ 1 ఇయర్లో 3.650 ఉండడం జరిగింది. సేమ్ ప్రోటోకాల్, సేమ్ పేమెంట్ రోల్, సేమ్ నెట్వర్క్, సేమ్ అండ్ ఇష్యూ. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు కూడా రాదు. ఇలాంటి వచ్చే అవకాశాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఇకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్ఆర్పి 100 బిలియన్ సప్లై, కానీ సప్లైలోకి ఎంతకు వచ్చిందండి? 61.22. టోటల్ మార్కెట్ డిల్యూటెడ్ మార్కెట్ క్యాప్ 141.98 బిలియన్. ఓకేనా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిలో మనకు తెలియని మనిషి ఒకడు ఉంటాడు. అవకాశం, అవసరం బట్టి ఆడు బయటకు వస్తుంటాడు. అలా బయటకు వచ్చిన మనిషే ఒరిజినల్. ఫ్రెండ్స్, మీ వరకు ఇంత కష్టపడుతూ తీసుకొస్తున్నందుకు కనీసం ఒక లైక్, కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ నచ్చినట్లయితే, అపెక్స్ ఐట్రేడర్స్ అవర్ ఫ్యామిలీ ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ మీద ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి న్యూస్ చేరుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రిప్టోలో ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే జెడ్బీసీఎన్ 1.04 అంటే టోటల్ టోకన్స్ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. మార్చి 16 సాయంత్రం 5:30 ఈ టోకన్స్ని పూర్తిగా మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ అన్లాక్ 93.12 బిలియన్, అలాగే లాక్డ్ 1.04, అన్ట్రాక్డ్. ఈ అన్ట్రాక్డ్ గురించి మీ అందరికీ నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచే ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ యొక్క టోకన్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి, అంటే నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క టోకన్లో ఇప్పుడున్న 20 పైసల టోకను ₹2 అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇక 93 + 1 94 బిలియన్, 5.83 బిలియన్ అన్ట్రాక్డ్ అంటే వేల్స్ దగ్గర ఉన్న టోకన్స్ అని అర్థం చేసుకోండి. ప్రైవేట్ వ్యాలెట్ టోకన్స్ అంటే మామూలు విషయం కాదు. ప్రైవేట్ వ్యాలెట్స్ అంటే వేల్స్ దీని యొక్క టోకన్స్ని హోల్డ్ చేయడం. ఆ యొక్క టోకన్స్ హోల్డ్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రైజ్ని పంపే అవకాశం చాలా మటుకు ఉంది. మీరు అందరూ కూడా గమనించుకుని ఈ యొక్క టోకెన్ మీద దృష్టి పెట్టండి. మీరు చేసే ప్రతి పని కూడా ఎంత అవసరమో ఇలాంటిది మళ్ళీ రియల్ లైఫ్లో దొరకడం చాలా కష్టం. చాలామంది కూడా షిబా కాయిన్ మిస్ అయ్యారు, పెప్పే కాయిన్ మిస్ అయ్యారు, డాజ్ కాయిన్ మిస్ అయ్యారు, ట్రాన్ కాయిన్ మిస్ అయ్యారు. ఈ 4 టోకెన్ మిస్ అయిన వాళ్ళకి ఈ టోకెన్ మిస్ అవుద్దని
నేను జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి పైసా కూడా మనం ఎంతో డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్. పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. కూడా మనం ఎంతో కష్టపడి సంపాదించే రూపాయి ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకుంటే మంచి లాభకరం ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ, ఇక అది మీ యొక్క ఊహాగానాలకి నేను వదిలేస్తున్నాను. అపెక్స్ ఐ ట్రేడర్స్ ఛానల్ అంటే నిక్కర్సుగా టోకన్లో దమ్మున్న టోకన్ని మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. టోకన్లో పవర్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నదాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ అందరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు మరొక్కసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక మీ అందరూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యారలెక్స్ నెట్వర్క్ టోకెన్ మైన్ చేస్తూ ఉండండి, ఎక్కడ కూడా వదలమాకండి. డిస్క్రిప్షన్ కింద ఆ యొక్క టోకెన్ మైనింగ్ డీటెయిల్స్ గురించి లింక్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మైన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్, క్రిప్టో అంటేనే హైలీ వాలటిలిటీ. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే క్రిప్టో గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా మనకు అత్తుపట్టంది క్రిప్టోలో ఉన్న మాయాజాలం. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ప్లీజ్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.